దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి దినపు ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 11వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. హల్లెలూయా. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అబావులగుదురు. హల్లెలూయా. మరి 11, 12 వచనాల్ని మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు చెప్తున్నారు, నీ మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడి విస్మయమొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. హల్లెలూయా. అవునండి, మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అందరికీ లోబడవలసి వస్తుంది. మనము కలిగి ఉన్నటువంటి శ్రమలను బట్టి మన జీవితంలో మనకు ఎదురైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని మరి ఎదుటివారి ముందు నిలబడలేనట్లుగా, మరి వారి ముందు నిలబడి ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేక పరిస్థితులను బట్టి ఎదుటివారికి లోబడవలసినటువంటి పరిస్థితి మీ జీవితంలో ఈ దినమున మీరు ఎదుర్కొంటున్నట్లయితే ప్రభువు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. ప్రభువు ఈ దినమున మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు ఈ ఉదయకాలమున మరి మిమ్మల్ని ధైర్యపరచడానికి, మరి మీకు ఇచ్చే బహుమానం నేను ఇస్తాను అని చెప్పడానికి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ మీద కోపపడిన వారందరూ కూడా మరి సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు కూడా మన జీవితంలో ఏమెదురవుతుంది అంటే, నువ్వు చేసింది తప్పు, నువ్వు వెళుతున్నటువంటి మార్గం తప్పు, నీకు దేవుడు ఏమిచ్చాడు, నీకు దేవుడు ఏం చేశాడని నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు, దేవుని యొక్క కార్యాలు ఏమున్నాయి నీ జీవితంలో ఒక్కటి చూపించు అని నీతో వాదిస్తూ ఉన్నారు ప్రజలు. అంటే నువ్వు వెళుతున్నటువంటి నువ్వు ఉన్నటువంటి శ్రమలను బట్టి దేవుడు నీకేం చేశాడు అని చెప్పి మనుషులు నిన్ను అంటున్నారేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో కలహించు వారిని వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. హల్లెలూయా. ఇంతవరకు మీతో వాదిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరి వారి నోర్లు ముయ్యబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మీ జీవితాన్ని హెచ్చించబోతూ ఉన్నాడు. ఎల్లకాలము మరి దేవుడు మనతో వాదించేవాడు కాదండి, మన మీద కోపపడేవాడు కాదు. మన జీవితంలో మనకి ఎదురైన ప్రతి శ్రమ, ప్రతి కష్టము కూడా మన జీవితంలో మనకి మేలుకరంగానే ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో మనకు అది మేలుకరంగానే దేవుడు మార్చిపోతున్నాడు. హల్లెలూయా. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు, అబావులగుదురు. హల్లెలూయా. అంటే ఇంతవరకు నువ్వు వెళుతున్నటువంటి మార్గం అంతటిని బట్టి అనేకులు నిన్ను దూషించి ఉండవచ్చు, అనేకులు నువ్వు ఎందుకు పనికి రావు అని ఉండొచ్చు, నువ్వు ఏం చేసినా కూడా నీకు కలిసి రాదు అని చెప్పి ఉండొచ్చు, నీ దేవుడు సమర్థుడు కాదు అని చెప్పి ఉండొచ్చు. ప్రియ దైవ బిడ్డలారా, మరి దేవుని యొక్క సంగమా, మరి దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్న వారులారా, ఈ దినము నా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడండి. అభావులగుతారంట, నీతో కలహించు వారు మాయమై నశించిపోతారంట. మరి నీ పరిస్థితులను బట్టి ఎవరెవరైతే నిన్ను దూషించారో, ఎందుకు పనికిరాని వాడు అని అన్నారు, మరి నీ జీవితంలో నువ్వు ఇక పైకి రావు అని చెప్తూ ఉన్నారు, నీ బ్రతికి ఇంతే అని అంటున్నారు, ప్రతి ఒక్కరూ కూడా నోర్లు మూసుకునేదేనమండి ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మరి ఇష్టలుగా మనం జీవించగలిగినట్లయితే, దేవుని నామాన్ని గణపరచగలిగిన వారమైతే, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని దృఢ నిశ్చయత నీలో ఉంటే, దినమున్న దేవుడు చెప్తున్నాడు, దేవుని మీద ఆనుకున్న నీవు సంపూర్ణ సంతోషాన్ని పొందుకుంటావు. మరి నీతో వాదించువారు మాయమై నశించిపోతారు, నీతో కలహించువారు నువ్వు వెతుకుదువు కానీ వారు కనబడరంట. హల్లెలూయా. ఎంతవరకు నీ మీద ఏలుబడి చేసినటువంటి సాతాను సంబంధమైన క్రియలన్నీ కూడా ఈ దినమున్న దేవుడు నీకు మరలా నీ జీవితంలో కనబడకుండా వాటి నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది అప్పుల
సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఆత్మీయమైన స్థితి అయినా, మరి ఆరోగ్య సమస్యలైనా, మరి ఆర్థిక ఇబ్బందులైనా, కోర్టు సమస్యలైనా, గర్భఫలమైనా, మరి గర్భఫలం లేక చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. హల్లెలూయా. మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి మనం దేవుణ్ణి అడుగుదాం. మనుషుల మాటలను నమ్మొద్దు. ఇక నీ జీవితంలో నువ్వు బిడ్డల్ని కనలేవు అని డాక్టరే చెప్పినా కూడా దాన్ని నమ్మొద్దు. హల్లెలూయా. ఇక నువ్వు బాగుపడలేవు అని నీ తల్లిదండ్రులే అన్నా, నీ స్నేహితులే అన్నా, నీ బంధువులే అన్నా దాన్ని నమ్మొద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము గొప్పది. ఎంతవరకు నీతో కలహించు వారందరూ కూడా మాయమై నశించిపోతారంట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధం చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు. హల్లెలూయా. మరి 13వ వచనంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. మీరు అప్పుల్లో ఉన్న, ఆత్మీయమైన స్థితిలో పడిపోయినా, ఆర్థిక ఇబ్బందులైనా, కష్టాలైనా, నష్టాలైనా, శ్రమలైనా, ఏది ఏమైనా మరి ఇదేను మన దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నీ కష్టాల్ని తొలగించడానికి దేవుని యొక్క సహాయము నీకు కలుగుతుంది. హల్లెలూయా. నీవు నమ్మి ఆమెనని మరి కామెంట్ చేయగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి. మనము కనుగొందామన్నా, మనం వెతుకుదామన్నా మన జీవితంలో మన మీద ఏలుబడి చేసేవాళ్ళు ఇక మీదట ఉండబోరు. నీకు దేవుడు శాంతిని అనుగ్రహించాడు. దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు. ఈ దినం మనం మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకోగలిగినట్లయితే, ఇది నా కొరకే దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడి నన్ను సరిచేసి, అవును ప్రభువా, నేను ఎంతో దిగుల్లో ఉన్నాను, ఎంతో బాధలో ఉన్నాను, ఎంతో శ్రమలో ఉన్నాను, ఎంతో నిందలో ఉన్నాను. అందరూ నన్ను వ్యతిరేకించేవాళ్ళు, ఎవ్వరూ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. నేను చేసేది తప్పో రైటో నాకు అర్థం కావట్లేదు. నా మట్టుకైతే నేను ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళతా ఉన్నాను. ప్రవ్వా, నీ సహాయం నాకు అందించు. ప్రవ్వా, నీ కనికరము నా మీద దయఉంచు ప్రవ్వా అని ప్రార్థించగలిగినట్లయితే దేవుని యొక్క సహాయము, సన్నిధి, దీవెన మన జీవితంలో మరి కనబడడానికి దేవుడు అత్యున్నత మార్గం నీ కొరకు, నా కొరకు దేవుడు బాటగా వేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు తల్ల వంచుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి నాయన, ఈ దినమున ప్రభువా నీ సన్నిధిలో మీరు ఇచ్చిన మాటను ప్రభా తండ్రి నాయన, శత్రువులను కనుక్కుందామన్నా కూడా వారు కనబడరన్నావు ప్రభా తండ్రి నాయన. నీకు విరోధకరమైనది ఏది కూడా వర్ధిల్లదన్నావు ప్రభా. అది అప్పు సమస్యనా, ఆర్థిక ఇబ్బందులైనా, అయ్యా తండ్రి నాయన, ఆరోగ్య సమస్యలైనా, ఆత్మీయ స్థితిలో పడిపోవడమైనా, అయ్యా పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో అయినా ప్రభా తండ్రి నాయన, నీ సేవలో ముందుకు వెళ్ళట విషయంలో అయినా ప్రభా, కుటుంబ సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, అయ్యా తండ్రి నాయన, నీ బిడ్డలు మోసుకుని వెళుతున్నటువంటి భారం అంతా కూడా ఈ దినమని యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో కొట్టివేయబడును గాక అని ప్రకటిస్తూ ప్రభా తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభా తండ్రి నీ చేతులకు సమస్తమును అప్పగించుకుంటూ మా వధువైన క్రీస్తు సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, నేటి దినమును మాకు అందరికీ ఆశీర్వాదకరముగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.